గత కొద్ది రోజులుగా మోక్షజ్ఞ గారిది అలాగే ప్రశాంత్ వర్మ గారికి సంబంధించిన మూవీ గురించి అయితే కొంచెం న్యూస్ అయితే బాగానే స్ప్రెడ్ అవుతుంది. మూవీ అయితే క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? మూవీ క్యాన్సిల్ ఏం అవ్వలేదు, కానీ రూమర్ ఏంటంటే ప్రశాంత్ వర్మకి అటు బాలకృష్ణకి రెమ్యూనరేషన్ విషయంలో ఒక గొడవ వచ్చిందట. అందుకోసం అని చెప్పేసి ఈయన తన సినిమా క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నాగశ్విన్ తో చేయబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త బాగా సర్క్యులేట్. ఇక దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే అరే ఇట్లా ఎందుకు అవుతుంది ఇంత సడన్ గా, అదేంటి, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి సింబా అని ఒక టైటిల్ పెట్టి దానికి సంబంధించి ఒక ప్రొడక్షన్ టీం వాళ్ళు వచ్చారు. ఎస్ఎల్ఏ ప్రొడక్షన్స్, లెజెండ్ ప్రొడక్షన్స్. డిసెంబర్ 5th ఆ టైంలో ఏంటంటే ఆ మూవీ సంబంధించిన పూజా కార్యక్రమం ఒకటి చేయాలి, కానీ అది స్టార్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఏదో మూవీ సంథింగ్ జరిగింది, అందుకే మూవీ క్యాన్సిల్ అనుకుంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో రొటేట్ అవుతుంది. బట్ ఆ రోజు బాలకృష్ణ గారు ఏం చెప్పారంటే లేదండి మూవీ అయితే ఉంది, కానీ ఆ December 5th పూజా కార్యక్రమం ఎందుకు చేయలేకపోయినామంటే మోక్షజ్ఞకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు వైరల్ ఫీవర్ అట్లా వచ్చింది క్లైమేట్ వల్ల, సో అందుకని జరగలేదు, ఖచ్చితంగా మళ్ళీ ఒక డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. సినిమా నుంచి ప్రమోషన్స్ రాలేదు, సినిమా రావట్లేదండి, రావట్లేదు, సినిమా ఆగిపోయింది, డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఇది కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా ఆపేయడం అంటే 24 క్రాఫ్ట్స్లలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ అది ఖచ్చితంగా. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్యాన్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ప్రెసెంట్ సినిమా రావట్లేదంటే ఇంకా సినిమా ఓకే, సినిమా అప్డేట్ లేదు, సినిమా రావట్లేదు అనేది ఫిక్స్ అవ్వడం ఆపేస్తే సినిమాకి సంబంధించి వాళ్ళు ఏదో ఒక టైంలో అప్డేట్ ఇస్తారు ఖచ్చితంగా. ఇంకోటి ఈ సినిమాకి సంబంధించి సింబా అని చెప్పేసి నేమ్ కూడా అనౌన్స్ చేశారు. అదే కాకుండా ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ మరియు లెజెండ్ ప్రొడక్షన్స్, ఈ రెండుట్లలో ఏదో ఒకటి మొత్తం కన్ఫర్మ్ లాస్ట్ కి అవుతుంది. ఇక బాలకృష్ణ గారు కూడా కొంచెం సినిమాకి సంబంధించి ఆయన కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఆయన ఏంటంటే వాళ్ళు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారనమాట. సో ఇలాంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. సో మీకు ఏదైనా న్యూస్ అప్డేట్ కానీ మా లెజెండ్ ప్రొడక్షన్ నుంచి కానీ ఎస్ఎల్వి ప్రొడక్షన్ నుంచి కానీ మీకు వస్తుంది. సో అవి మాత్రమే ట్రస్ట్ చేయండి. బయట ఏ విషయం జరిగినా కూడా, ఏ సర్క్యులేట్ అయినా కూడా అది నమ్మకండి. ఖచ్చితంగా ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు, ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మేము అప్డేట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఆ స్టోరీ గురించి కూడా అంత క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. కొంచెం లవర్ బాయ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతుంది. అంటే నాకు తెలిసి ఒక సూపర్ హీరో జోనర్ లోనే రాబోతుంది కాబట్టి సో మేబీ బాలకృష్ణ గారి క్యామియో కూడా ఉండొచ్చేమో. సో అవన్నిటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. బట్ అవన్నిట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కకు పెడితే ఒక సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వట్లేరు అంటే సినిమా రావట్లేదు అని చెప్పడం మానుకుంటే బాగుంటుంది. బికాస్ సినిమా అనేది చిన్న విషయం కాదు. అండ్ ప్రశాంత్ వర్మ గురించి తెలిసిందే, ఆయన 20 కోట్లు పెట్టి హనుమాన్ అటువంటి మూవీ 40 కోట్లు పెట్టి తీశారండి. అది చిన్న మాట అసలుకే కాదు. అండ్ అందులో విఎఫ్ఎక్స్ కానీ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు కొత్త హీరోని లాంచ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమా ఫ్లాప్ అయినా ఈయన పైకి వస్తుంది, ఆయన ఎవరు ఏమన్నారు. ఇంకోటి బాలకృష్ణ గారి పైన కూడా వస్తుంది, అదేంటి మీరు అసలు ప్రశాంత్ వర్మకి ఎట్లా ఇస్తారు అనే పాయింట్ కూడా. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు వారసుడు లాంచ్ అవుతున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళు కూడా కథ పైన అలాగే డైరెక్టర్ పైన కొంచెం మంచిగా తీసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ గురించి మనకు తెలిసింది కదండి. ఇప్పుడు చిన్న తేడా వచ్చినా కూడా చాలా మంది ట్రోల్స్ చేయడం కానీ రూమర్స్ కానీ ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. బట్ బాలకృష్ణ గారు చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆయన దగ్గర చూసుకుంటున్నారు. చూద్దాం మరి ఎలా. సినిమా అయితే ఏం డిలే లేదు, వస్తుంది సినిమా పక్కా వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా దీనికి సంబంధించి మంచి అప్డేట్స్ కూడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాలకృష్ణ గారితోనే ఆదిత్య 999 సినిమా 999 లో ఈ అబ్బాయి కూడా ఉంటారని తెలుస్తుంది.